హరి ఓం. ఈశావాస్యోపనిషత్ 8వ మంత్రంలో సపర్యగాత్ శుక్రం అకాయం అవ్రణం అస్నావిరం శుద్ధం అపాపవిద్ధం కవి మనీషి పరిభూ స్వయంభూ యాథాతథ్యతో అర్థాన్ వ్యదధాచ్చ శాశ్వతీభ్య సమాభ్య. ఈ మంత్రంలో కొన్ని పదాలు, ఇప్పుడు స అంటే పుల్లింగం, అది శుక్రం అకాయం అవ్రణం అస్నావిరం శుద్ధం అపాపవిద్ధం, ఇవన్నీ నపుంసకలింగాలు, అంటే న్యూట్రల్ జెండర్. అలాగే కవిహి మనీషి పరిభూ స్వయంభూ, ఇవన్నీ పుల్లింగాలు. అంటే కొన్ని పదాలు ఇక్కడ నిరాకార లక్షణాలను, కొన్ని పదాలు చూస్తే ఎవరో ఒక వ్యక్తి లేదా ఒక రూపంలో ఉన్నట్టుగాను రెండు అర్థాలు వచ్చే విధంగా ఈ పదాలు ఉన్నాయి. పూర్తిగా ఆ తత్వాన్ని మనం ఒక శక్తి రూపంలో తీసుకున్నప్పుడు రూపమేమి అవసరం లేకుండానే అన్ని పదాల యొక్క అర్థాలు సరిపోతాయి. అయితే అది మనకి ఇంద్రియ గోచరం కాదు, బుద్ధి గోచరం కాదు. మరి అటువంటి తత్వంతో మనకి సంబంధం ఎలా కుదుర్చుకోవాలి? ఎందుకంటే మనం ఎక్కువగా దేహ ఇంద్రియ మనసు బుద్ధిలోనే తిరుగుతాం. కాబట్టి ఏదో రకంగా ఆయన్ని కూడా, ఆ తత్వాన్ని కూడా ఒక రూపంలోనే మనం ఆరాధించడానికి, ఒక రూపంలో ఉంటేనే మనం ఆరాధించడానికి వీలుగా ఉంటుంది. అప్పుడు ఆ రూపం ఏదైతే తీసుకున్నామో ఆ రూపం స్త్రీ రూపమా పురుష రూపమా? ఏ రూపంలో భగవంతుడు ఉంటాడు? ఇది ఒక ప్రశ్నే కదా. మరి నిర్గుణ నిరాకారంగా ఉన్న భగవంతుణ్ణి సగుణ సాకార రూపంలోకి తెచ్చుకోవాలి. భక్తులు తమ తమ భావనల ప్రకారంగా ఆ సర్వవ్యాప్తమైనటువంటి అస్తిత్వాన్ని, అంటే సచ్చిదానంద స్వరూపమైనటువంటి ఆ బ్రహ్మతత్వాన్ని తమ తమ భావాల ప్రకారంగా ఆరాధించడానికి మనకి ఆ భగవంతుడే అనేక రూపాల్లో మనకి దర్శనమిస్తూ ఉంటాడు. అనేక రూపాల్లో మనం ఆయన్ని ఆరాధిస్తూ ఉంటాం. ఇప్పుడు ఆ నిర్గుణ నిరాకారం నుంచి సగుణ సాకారంలోకి వచ్చినట్టుగా ఆ రూపాన్ని మనం ధ్యానంలో, లేదా ఆ రూపం యొక్క నామాన్ని మనం నిత్యము జపించేలాగా మనకి అనేక శాస్త్రాలు, మంత్రాలు, స్తోత్రాలు అందించబడతాయి. ఇప్పుడు నిర్గుణ నిరాకారం నుంచి సాకారంలోకి రావాలంటే ముఖ్యంగా 5 విషయాలు ఇవ్వబడతాయి. ఒకటి కవచం, రెండవది గీత, మూడవది హృదయం, నాలుగవది సహస్రనామాలు, ఐదవది వివిధ స్తోత్రాలు. కవచం, గీత, హృదయం, సహస్రనామం, స్తోత్రాలు, ఇవన్నీ ఏ రూపానికి సంబంధించిన ఉన్నాయో ఆ రూపము
లో మనం ఆ బ్రహ్మతత్వాన్ని ఆరాధిస్తాం. కవచం, గీత, హృదయం, సహస్రనామం, స్తోత్రాలు ఇవి విష్ణుమూర్తికి ఉంటాయి. విష్ణుమూర్తి అనగానే మనకి రాముడు, కృష్ణుడు, అవునా కదా? విష్ణుమూర్తి అనగానే మనకి రాముడు, కృష్ణుడు, ఇంకా శివుడికి కూడా ఉంటాయి. అలాగే అమ్మవారికి కూడా ఉంటాయి. అలా భక్తుల యొక్క భావాన్ని బట్టి ఆ నిర్గుణ నిరాకారమైనటువంటి బ్రహ్మతత్వాన్ని మనం మనకి నచ్చిన రూపంలో ఈ 5 మనం కవచము, గీత, హృదయము, సహస్రనామం, స్తోత్రాలు ఇవన్నీ చేసుకుంటూ ఆ రూపంలో మనం భగవంతుణ్ణి ఆరాధిస్తున్నాం, ఆ బ్రహ్మతత్వాన్ని ఆరాధిస్తున్నాం. అప్పుడు ఇక్కడ ఉన్న పదాలన్నీ మళ్ళీ అన్నీ సరిపోతాయి. ఇక్కడున్న పదాలన్నీ కూడా ఏవేమైతే చెప్పారో, పర్యగాత్ అంటే ఆ భగవత్తత్వం, భగవంతుడు అన్ని చోట్ల ఉన్నాడు. శుక్రం, ఆ భగవత్తత్వమే జ్యోతిస్వరూపము. ఎందుకంటే మనం ఏ రూపంలో భగవంతుడిని చూస్తున్నామో, ఇప్పుడు ఆ జ్యోతి, బ్రహ్మం అంటే జ్యోతి స్వరూపం అన్నాం అనుకోండి, అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? ఆ భగవద్ రూపం ఏదైతే మనం తలుచుకుంటున్నామో ఆ భగవంతుడి యొక్క అంగకాంతే బ్రహ్మము అంటారు. ఎవరికి వాళ్ళు. శివుడి రూపంలో భగవంతుడిని పూజించే వాళ్ళు ఆ బ్రహ్మజ్యోతి ఏదైతే ఉందో అది శివుడి యొక్క అంగకాంతి అంటారు. అమ్మవారి రూపంలో ఎవరైతే ఆరాధన చేస్తున్నారో ఆ బ్రహ్మజ్యోతి అంటే నిరాకారాన్ని సాకారాన్ని సమన్వయం చేసుకుని తీరాల్సిందే. భక్తుడన్నవాడు నిరాకారాన్ని సాకారాన్ని రెండింటినీ సమన్వయం చేసుకోవడానికి, ఆరాధించడానికి వీలుగా ఉంది కాబట్టి మనం రూపాన్ని తీసుకుని, బ్రహ్మతత్వాన్ని వదలడానికి వీలు కాదు కాబట్టి ఆ బ్రహ్మజ్యోతిని లేదా బ్రహ్మతత్వాన్ని ఆ భగవంతుడి యొక్క అంగకాంతిగా భావిస్తాము. అప్పుడు ఏమైంది? సమన్వయం పర్ఫెక్ట్గా జరిగింది. పర్యగాత్ సర్వవ్యాపకం, శుక్రం జ్యోతిష్ స్వరూపం, అకాయం అన్నారు కదా, అంటే ఆ భగవంతుడికి ఇలాంటి పాంచభౌతిక దేహం ఉండదు, కానీ దివ్య దేహము అంటే సచ్చిదానంద విగ్రహము. మనం చెప్పుకున్నాం ఇంతకుముందు కూడా, సచ్చిదానంద విగ్రహము, సర్వకారణ కారణము. ఇవి అన్ని రూపాలకి ఏ రూపంలో ఏ భక్తుడు ఆరాధిస్తున్నాడో ఆ రూపంలో సర్వకారణ కారణం, అలాగే సచ్చిదానంద విగ్రహం పెట్టేసుకుంటున్నారు వాళ్ళు. శివగీతలో అలాగే ఉంటుంది, దేవి గీతలో అలాగే ఉంటుంది. సచ్చిదానంద విగ్రహం, భగవంతుడి గురించి మనం పెట్టిన పేరేంటి? సచ్చిదానంద విగ్రహం. భగవంతుడి విగ్రహం ఎటువంటిది? సచ్చిదానంద విగ్రహం. భగవంతుడు ఎవరు? సర్వకారణ కారణం. ఇప్పుడు పర్యగాత్, శుక్రం, అకాయం అంటే మనలాంటి, అంటే మానవులకి ఎటువంటి దేహం ఉందో అటువంటి దేహం ఉండదు. అవ్రణం అశ్నావిరం అంటే ఆయన దేహంలో ఇలాగా ఎముకలతో రక్తంతో తయారు చేసిన, ఎముకలు రక్తం మాంసంతో ఉన్న దేహం కాదు అది. మొత్తం అంతా చిన్మయ విగ్రహం, చిన్మయ దేహం. శుద్ధం, అపాపవిద్ధం, కవిహి, మనీషి, పరిభూ, స్వయంభూ, శాశ్వతీభ్య సమాభ్య వ్యదదాత్, ఇవన్నీ ఇంకా అన్ని పదాల యొక్క అర్థాలు సరిపోతాయి. కాబట్టి భక్తులు ఆ బ్రహ్మతత్వాన్ని తనదైన శైలిలో, తనకు నచ్చిన రీతిలో భగవంతుడిని ఆరాధిస్తారు. భగవంతుడికి ఏ రూపమైనా, ఏ రూపంలో అయినా మనం భగవంతుడిని ఆరాధించవచ్చు. ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ తీసుకుందాం. ఇప్పుడు నీళ్లు ఉన్నాయనుకోండి, నీళ్ళకి ఎటువంటి ఆకారము ఉండదు. ఇప్పుడు ఆ నీళ్ళని మనం ఒక గ్లాసులోనో లేదా ఒక కప్పులోనో లేదా ఒక పళ్ళెంలోనో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టామనుకోండి, అదంతా మంచుగా మారిపోతుంది, ఐస్గా మారిపోతుంది.
ఐస్ గడ్డగా మారిపోయింది. ఐస్ గడ్డగా మారిపోయినప్పుడు ఏమవుతుంది? దానికి ఒక రూపం వచ్చేసింది. మరి నీరుకి రూపం లేదు, కానీ మంచుగడ్డకి రూపం వచ్చేసింది. ఎందుకు వచ్చేసింది? అంత చల్లదనానికి. అలాగే భక్తుల యొక్క హృదయంలో ఉన్న పవిత్రత వల్ల, భక్తుల యొక్క హృదయంలో ఉన్న సాఫ్ట్నెస్ వల్ల, భక్తుల హృదయంలో ఉన్న ఆ భావన వల్ల ఆ బ్రహ్మతత్వం ఆ రూపంలో, అంటే వాళ్ళు ఏ రూపంలో భగవంతుణ్ణి ఆరాధిస్తున్నారో ఆ రూపంలోనే ఆ బ్రహ్మతత్వం వాళ్ళకి దర్శనం ఇస్తుంది. దర్శనం ఇచ్చే మాట కూడా వాస్తవమే. దర్శనాలు ఉంటాయి. భగవంతుడిని మనం చూడొచ్చు, పట్టుకోవచ్చు, ముట్టుకోవచ్చు, మాట్లాడచ్చు, భగవంతుడితో మనం ఆడచ్చు, పాడచ్చు, నృత్యం చేయొచ్చు, అన్నీ సంభవమే. ఆ అనుభూతులన్నీ కూడా చాలా వ్యక్తిగత అనుభవాలు. అవన్నీ ఒక రకంగా నాన్ ట్రాన్స్ఫరేబుల్, ఎవరికి ట్రాన్స్ఫర్ చేయలేం, కానీ మనలో మనం అవి ఖచ్చితంగా అనుభవించవచ్చు. అయితే ఆ స్థాయి వరకు మనలో అంతఃకరణ శుద్ధి జరిగి, ఏకాగ్రత ఉండి, తీవ్రమైనటువంటి భక్తి, ఆ భక్తి కూడా ఎలాంటి భక్తి? అనన్య, అహైతుకి, అప్రతిహత. అనన్య అంటే అన్యము కానిది. అన్యము కానిది అనే మాట జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి భక్తులు. అన్యము కానిది అంటే నేను ఏ రూపంలో భగవంతుణ్ణి పూజిస్తున్నానో ఆ ఒక్క రూపమే నాకు ముఖ్యం. ఇతర రూపాలన్నింటినీ నేను ఇందులోనే సమన్వయం చేసేసుకుంటున్నాను అంతేనే, కానీ వేరే రూపంలో భగవంతుడు ఉండడానికి అవకాశం లేదు అని నిర్ధారించడానికి నేను ఎవరిని? సరిపోను. కాబట్టి మనం ఏ రూపంలో భగవంతుణ్ణి ఆరాధిస్తున్నామో మిగిలిన అన్ని రూపాలన్నింటినీ కూడా అందులో సమన్వయం చేసుకోవాలి. అది అనన్య అంటే. అనన్య అంటే వేరే ఇంకెవరు లేరు, వేరే రూపంలో ఉండడానికి అవకాశం లేదు అనుకోవడం కాదు. అలా అనుకున్నప్పుడు ఏమవుతుంది? వైమనస్యాలు వస్తాయి, అంటే మనస్పర్ధలు వస్తాయి. వాళ్ళకి వీళ్ళకి మళ్ళీ గొడవలు వస్తాయి. నా భగవంతుడు గొప్ప, నా భగవంతుడు గొప్ప. చాలా మనం చూస్తూ ఉంటాం ఈ సమాజంలో. కాలేజీ కుర్రాళ్ళు ఉంటారు, వాళ్ళు కొట్టుకుంటారు, తిట్టుకుంటారు, గొడవలు. ఏంటంటే ఫ్యానిజం. మా హీరో గొప్ప, మా హీరో గొప్ప. ఆ హీరోకి వీళ్ళకి అసలు సంబంధమే ఉండదు. ఆ హీరో ఇంటికి వీడు వెళ్ళింది లేదు, వాడు చుట్టం కాదు, ఏమీ కాదు, అయినా సరే కొట్టేసుకుంటారు కుర్ర వయసులో. అలాగే మరి పెద్దవాళ్ళు మా దేవుడు గొప్ప, మా దేవుడు గొప్ప అని కొట్టుకుంటున్నారు. అంటే నిజంగా ఆ కాలేజీ కుర్రవాళ్ళకి ఇలా గొడవ పడే వాళ్ళకి ఏమైనా తేడా ఉందా? ఇంత వయసు గ్యాప్ వచ్చినా వీళ్ళల్లో ఏమైనా మార్పు వచ్చిందా? వాళ్ళు హీరో ఫ్యానిజం కొట్టుకున్నారు, వీళ్ళు భగవంతుడు ఫ్యానిజం అని కొట్టుకుంటున్నారు. ఎంత మూర్ఖత్వం అది! అసలు ఏం ఎదగలేదు బుర్ర. అవునా కదా? భగవంతుడికి రూపం ఉండొచ్చు, ఉండకపోవచ్చు అనేది ఎవరు డిసైడ్ చేయాలి? శాస్త్రం చెబుతోంది మనకి. శాస్త్రంలో ఏం చెప్పబడి ఉంది, ఉపనిషత్తులో ఏం చెప్పబడి ఉంది, ఇక్కడ మంత్రాలు మనం చూసాం. ఇక్కడ రూపం ఎక్కడా లేదు, కానీ అక్కడ ఉన్న పదాలని బట్టి రూపం ఉండకూడదు అని కూడా లేదు. కాబట్టి మనకి ఋషులు, మహాత్ములు మన జీవిత విధానాన్ని, మన జీవితాన్ని చక్కగా సువ్యవస్థితంగా నడుపుకోవడానికి అనేక గ్రంథాలు, అనేక శాస్త్రాలు ఇచ్చారు. అందులో ఈ ఇందాక చెప్పుకున్న 5 ఏవేంటి? కవచము, హృదయము, గీత, సహస్రనామాలు, స్తోత్రాలు ఉన్నాయి. మనకి ఏ రూపంలో భగవంతుడు నచ్చితే ఆ రూపంలో మనం చక్కగా చేసుకుని అనన్య, అప్రతిహత, అహైతుకి. అహైతుకి అంటే ఏ కారణాలు లేకుండా భగవంతుని ప్రేమించాలి. భగవంతుని ఎందుకు ప్రేమించాలి? నాకేదో కావాలి, నాకేదో కావాలి, నాకేదో కావాలి. సరే, ఒక స్టేజ్ వరకు, జీవితంలో ఒక స్టేజ్ వరకు మనకేవో కోరికలు ఉంటాయి, లేకపోతే మనకేవో అవసరాలు ఉంటాయి. లేకపోతే ఇప్పుడు దేవుని అడగకపోతే ఇంకెవరిని అడుగుతాం చెప్పండి? పిల్లవాడికి చాక్లెట్ కావాలంటే వాళ్ళ నాన్న అడగకపోతే పక్కింటాడిని అడుగుతాడా? అడగడు కదా. కాబట్టి దేవుని అడగడంలో కూడా తప్పులేదు. అందుకనే చతుర్విధ భజంతే మాం అన్నారు కదా. కాబట్టి భగవంతుణ్ణి కోరికలు అడగడంలో తప్పేం లేదు. కానీ ఆ కోరికలకి అంతు ఉండదు. ఆ కోరిక నెరవేరినా నెరవేరకపోయినా మనకు మనశ్శాంతి అయితే రాదు.
ఒక కోరిక నెరవేరిన తర్వాత మళ్ళీ ఇంకో 4 బయలుదేరుతాయి. ఆ 4 పూర్తి చేసరికి ఇంకో 16 బయలుదేరుతాయి. ఎప్పటికీ దానికి ఇంకా అంతు ఉండదు అని మనం తెలుసుకోవాలి. నిజంగా మనకి ఆత్మానందం కావాలి లేదా భగవదానందం కావాలి అనుకున్నప్పుడు కోరికల్ని విడిచిపెట్టేయాలి. అందుకే భగవద్గీతలో ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థమనోగతాన్ ఆత్మన్యేవాత్మనా తుష్టః స్థితప్రజ్ఞస్తదోచ్యతే. ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థమనోగతాన్. మనసులో ఉండే కోరికలన్నీ విడిచిపెట్టేసి ఆత్మయందు మనసును నిలకడగా ఉంచుకోవాలి. బ్రాహ్మీ స్థితి అనేది ముందరే చెప్పేశారు. 2వ అధ్యాయంలోనే బ్రాహ్మీ స్థితి అయిపోయింది. అదే సర్వం. అందులో నిలబడలేకపోతేనే మిగిలినవన్నీ. కాబట్టి ఈ మంత్రం నుంచి భక్తులు తీసుకునే అర్థం ఈ రకంగా అహైతుకి అప్రతిహత. అహైతుకి అంటే కారణాలేమీ లేకుండా భగవంతుడిని ప్రేమించాలి. ఎందుకంటే మన హృదయంలో ఉండే స్వచ్ఛమైన ప్రేమకి ఎవరైనా అర్హులు అనుకుంటే కేవలం భగవంతుడే. కాబట్టి మన ప్రేమ మొత్తాన్ని మనం అటు ఇటు పంచేసాం ప్రస్తుతం. ఆ ప్రేమను మొత్తం అన్నింటి నుంచి కలెక్ట్ చేసుకుని మొత్తం అంతా భగవంతుడి మీద ఆ ప్రేమని మార్చేసుకోవాలి. ఆయనే మన అసలైన ధనం. భగవంతుడే మన అసలైన ధనం. వేరే ధనం మనకేం లేదు. ఆయనే మనకి అసలైన ధనం. కాబట్టి భగవంతుడినే మనం ప్రేమించాలి. ఇది భక్తుల యొక్క భక్తి. దీని ద్వారా వాళ్ళు ఈ అనేకత్వాన్ని సునాయాసంగా దాటేస్తారు. ఈ సంసార సాగరాన్ని సునాయాసంగా దాటేస్తారు. అప్రతిహత అంటే అడ్డంకులేమీ లేకుండా. అప్రతిహత అహైతుకి అనన్య. ఇటువంటి భక్తి వల్ల మనసు ఎంతో ఆనందంగా, ఉల్లాసంగా, ప్రశాంతంగా, సుఖంగా జీవిస్తుంది. భక్తి యొక్క గొప్పతనం అంతా ఇంత కాదు. చాలా తేలిక, చాలా మర్మమైంది, చాలా సులువుగా మనల్ని ఆ ఏకత్వం దాకా తీసుకొచ్చేస్తుంది. ఇది ఈ మంత్రం యొక్క 2వ అర్థం. ఇప్పుడు మళ్ళీ ఈ మంత్రంలోకి వెళ్దాం. సపర్యగాత్ శుక్రం అకాయం అవ్రణం అశ్నావిరం శుద్ధం అపాపవిద్ధం కవి మనీషి పరిభూ స్వయంభూ యాథాతథ్యతో అర్థాన్ వ్యదదాచ్చ శాశ్వతీభ్య సమాభ్య. ఇక్కడ స అన్నారు కదా. ఆ స అనే పదానికి ఇంకొక అర్థం ఏం చెప్తున్నారంటే బ్రహ్మజ్ఞాని యొక్క మహిమ గురించి చెప్తున్నారు అంటున్నారు. ఎందుకని? ఇంతకుముందు మంత్రంలో ఎప్పుడైతే ప్రతిదీ ఆత్మలో చూస్తాడో, ఆత్మనే ప్రతి దాంట్లో చూస్తాడో, ఎవరు అన్నారు కదా, యస్తు సర్వాణి భూతాని ఆత్మన్యేవానుపశ్యతి సర్వభూతేషు చాత్మానం తతోన విజుగుప్సతే అన్నారు కదా ఇంతకుముందు మంత్రాల్లో. దాని తర్వాత మళ్ళీ ఇంకో మంత్రంలో ఏం చెప్పారు? ఆత్మయే అంతా ఇదంతా అయిపోయిందని ఏ కాలంలో అయితే తెలుసుకుంటాడో అన్నారు. అవునా కదా? 6వ మంత్రంలో 7వ మంత్రంలో మనకేం చెప్పారు? 6వ మంత్రంలో ఏం చెప్పారు? ఎప్పుడైతే ఆత్మని అందరినీ ఆత్మలోనూ చూసుకుంటాడో అన్నారు. అలాగే 7వ మంత్రంలో ఏ కాలమునందైతే ఆత్మయే ఇలా అయిపోయింది, అందరిలా అయిపోయింది అని చూస్తాడో అన్నారు కదా. ఆ చూసేవాడు ఎవరు? అలా చూసేవాడు ఎవరు? బ్రహ్మజ్ఞాని. కాబట్టి ఇక్కడ సపర్యగాత్. అంటే ఇప్పుడు ఆ స అంటే ఎవరు? 6వ మంత్రంలోను 7వ మంత్రంలో ఎవరి గురించి చెప్పారు? ఎవరైతే ఇలా చూస్తారో, ఎవరైతే అంతటా ఆత్మనే చూస్తారో, ఆత్మలోనే అందరినీ చూస్తారో, ఆత్మయే ఇలా కనిపిస్తోంది అని తెలుసుకుంటాడో, చూస్తాడో అని కదా. అప్పుడు ఆ స అనేది ఎవరైపోయారు? బ్రహ్మజ్ఞాని అయిపోయాడు.
కాబట్టి ఇక్కడ చెప్పిన మంత్రాలన్నీ ఏంటి? స అంటే అలా విశేష రూపంలో ఆత్మని తెలుసుకున్నవాడు. విజానత అన్నారు కదా, ఆ విజానత అంటే విశేష రూపంలో ఆత్మతత్వాన్ని తెలుసుకున్నవాడు. వాడు ఏమవుతుంది? ఏకత్వం అనుపశ్యత. శుక్రం అకాయం అవ్రణం అస్నావిరం శుద్ధం అపాపవిద్ధం, ఇవన్నీ ఆయనకి సరిపోతాయి. ఎందుకని? ఆయన ఆ బ్రహ్మవిత్ బ్రహ్మ ఇవ భవతి. మనల్ని మనం బ్రహ్మం యొక్క స్థాయికి లేపకుండా మనకి బ్రహ్మ సాక్షాత్కారం జరగదు. అందుకని ఇక్కడ ఏమన్నా మనకేం చెప్పారు? బ్రహ్మవిత్ బ్రహ్మ ఇవ భవతి. బ్రహ్మముని తెలుసుకునేవాడు బ్రహ్మమే అయిపోతాడు. మరి బ్రహ్మముని తెలుసుకునేవాడు బ్రహ్మమే అయిపోయినప్పుడు బ్రహ్మము గురించి ఏమేమైతే చెప్పబడ్డాయో అవన్నీ బ్రహ్మజ్ఞానికి కూడా వర్తిస్తాయి కదా. నది ఎప్పటి వరకు నది? నామరూపాలు వేరుగా ఉన్నంతసేపే నది. నది వెళ్ళి సముద్రంలో కలిసిపోయిన తర్వాత సముద్రమే ఉంటుంది. నదికి వేరే ప్రత్యేకమైన నామరూపాలు ఇంక ఉండవు. అదేవిధంగా మనం ఎక్కడైతే నేను నాది అని పెట్టుకుని తిరుగుతున్నానో ఆ మొత్తం అంతా పట్టుకెళ్ళి బ్రహ్మంలో కలిపేశామనుకోండి, ఇప్పుడు నేను నాది సెపరేట్గా ఇంకేముంటాయి? ఇంకే ఉండవు. ఏకత్వం అనుపశ్యత తదేకం అద్వితీయం. అప్పుడు ఈశావాస్యం ఇదం సర్వం అంటే ఇక్కడ మూడో అర్థం ఏం చెప్తున్నారంటే 6వ మంత్రంలో 7వ మంత్రంలో ఏ దర్శనం గురించి చెప్పారో, ఇలా ఎప్పుడైతే ఆత్మలో అన్నింటినీ చూస్తాడో, ఆత్మని అన్ని చోట్ల చూస్తాడో, ఆత్మ ఇలా మారిందని చూస్తాడో, ఇలా కనిపిస్తోందని చూస్తాడో, అలాంటి మహానుభావుడు గురించి స అంటే ఆయన అని. ఇప్పుడు అలాంటి మహానుభావుడికి కూడా ఈ లక్షణాలన్నీ సరిపోతాయి. కాబట్టి ఈ రకంగా ఈ మంత్రానికి 3 అర్థాలు ఇచ్చారు. ఒకటి బ్రహ్మము గురించి, అంటే నిర్గుణ నిరాకారమైనటువంటి బ్రహ్మతత్వం గురించి తీసుకుంటే ఈ మంత్రాల అర్థాలు ఇలా ఉంటాయి. రెండవది భక్తుల యొక్క భావన ప్రకారంగా తీసుకుంటే ఆ మంత్రం యొక్క అర్థాలు ఎలా ఉంటాయి. మూడవది అసలు బ్రహ్మజ్ఞాని గురించి, బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి అన్నారు కదా, అందుకని ఆ బ్రహ్మజ్ఞాని లక్షణాలు కూడా ఈ మంత్రం ద్వారా మనం తెలుసుకోవచ్చు. కాబట్టి ఈ మంత్రానికి 3 రకాలుగా అర్థాలు చెప్పారు. హరి ఓం.